ఈరోజు మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి 8వ గ్రాండ్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. అంటే గ్రాండ్ టెస్ట్ అంటే ఇప్పటిదాకా నేర్చుకున్న లాజిక్స్ అన్నిటినీ మళ్ళీ రివైండ్ చేసుకోవడం. ఓకే, సో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. గమనించండి, ప్రతి క్వశ్చన్కు ఉన్నటువంటి లాజిక్ను నేను వివరించుకుంటూ వెళ్తాను. వాటికి అనుగుణంగా మన ఆన్సర్ ఈజీగా టిక్ చేయొచ్చు. సో ఫస్ట్ బిట్, choose the correct article. Okay, the sun rises in the east. The sun rises in dash east. ఆర్టికల్ ఏంటిది అని అన్నాడు. సో గమనించండి, ఈస్ట్ అనేటువంటిది డైరెక్షన్, అంటే నార్త్ సౌత్, ఓకే, ఈస్ట్ వెస్ట్. సో ఈ విధంగా డైరెక్షన్ను చూపించేటువంటి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ డైరెక్షన్కు సంబంధించినటువంటి పదాల ముందు మనం దా ఉపయోగిస్తాం. ఆల్రెడీ లాజికల్ వీడియోలో మనం నేర్చుకొని ఉన్నాం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏది? ఒకసారి సెంటెన్సెస్ చూద్దాము. షీ డోంట్ లైక్ టీ, షీ డజంట్ లైక్ టీ, షీ డజంట్ లైక్స్ టీ, షీ నాట్ లైక్స్ టీ. ఇటువంటి సెంటెన్స్లు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే అందులో మనకు బాగా తప్పు అయినటువంటి వాటిని ఫస్ట్ తీసేయాలి. సో షీ నాట్ లైక్ టీ అనేటువంటిది కాదు, ఇది తీసేద్దాం. రైట్, నెక్స్ట్ చూద్దాము. షీ డజంట్ లైక్స్, ఇక్కడ ఆల్రెడీ డజంట్ వచ్చింది కాబట్టి లైక్స్ మళ్ళీ రాదు, ఇది కూడా ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. షీ తర్వాత డోంట్ రాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. అది ఎందుకో నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి షీ డజంట్ లైక్ టీ. ఓకే, అయితే ఇక్కడ రూల్ ఏంటిదంటే రూల్ గమనించుకోండి, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవి ప్రొనౌన్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ప్రొనౌన్కు మనము డూ ఉపయోగిస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డస్ ఉపయోగిస్తాం. సో అది ఇక్కడ ఉన్నటువంటిది బిట్. సో ఆ విధంగా ఈ బిట్ను అడగడం జరిగింది. రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఏమున్నది? షీ ఉన్నది, అంటే షీ. సో షీ అంటే ఏమి ఉపయోగించాలి? డస్ ఉపయోగించాలి. రైట్, సో ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి దీని తర్వాత వచ్చేటువంటి వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చెయ్యము. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డస్ ఈఎస్ ఉపయోగించేసాం కాబట్టి. రైట్, ఇక్కడ ఉపయోగించాం కాబట్టి అది రూల్. రైట్, సింపుల్గా చెప్పాలంటే గమనించండి, అది టోటల్ రూల్. సింపుల్గా చెప్పాలంటే హీ షీ ఇట్ ఉన్నప్పుడు డస్ ఉపయోగిస్తాం, అంతే. రైట్, అదేవిధంగా తర్వాత వచ్చే వర్బ్ V1 ఉంటుంది తప్ప దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయం. అందుకే గమనించండి, ఇక్కడ డోంట్ ఉంది, అందుకే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ డజంట్ ఉంది, ఇక్కడ లైకే ఉంది, అంటే వర్బ్ V1 ఉంది. ఇక్కడ డజంట్ అంటే దీనికి మ్యాచ్ అయింది. లైక్ అనేటువంటిది V1, సో దీనికి మ్యాచ్ అయింది. ఇవి యాడ్ చేయమని అనుకున్నాం కదా, సో అందుకే ఇది కరెక్ట్ ఆన్సర్ అయింది. మిగతాయి కూడా చూద్దాం. ఇక్కడ డజంట్ ఉంది, ఇక్కడ లైక్స్ ఉంది, డస్ ఓకే, కానీ ఇక్కడ ఎస్ కానీ యాడ్ చేశాడు కాబట్టి ఇది ఆన్సర్ కాలేదు. ఇది అసలు సెంటెన్సే రాంగ్. రైట్, ఆ విధంగా. నెక్స్ట్, ఇంకా కొన్ని ఈజీ ట్రిక్స్ కూడా ముందు మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయమాకండి. ఐ హ్యావ్ లీవ్డ్ హియర్ డాష్ 2015. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇది దేనికి సంబంధించింది అంటే అక్కడ ఫర్ వస్తుందా సిన్స్ వస్తుందా దీని మీద బిట్ అడిగింది. ఫర్కు సిన్స్కు డిఫరెన్స్ ఏంటిదంటే, ఫర్ అంటే ఏదైనా పదం లాస్ట్కు ఎస్ తోటి ఎండ్ అయితే అక్కడ ఫర్ ఉపయోగిస్తాం. అలా కాకుండా ఉంటే ఎస్ లేకుండా ఉంటే అక్కడ సిన్స్ ఉపయోగిస్తాం. ఇది ఒక్కటే బండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 years అని ఉంది, లాస్ట్కు ఏముంది ఇక్కడ గమనించండి. ఇక్కడ లాస్ట్కు ఇక్కడ ఏముంది? ఎస్ ఉన్నది. సో ఎస్ ఉంటే ఏం ఉపయోగించాలి? ఫర్ ఉపయోగించాలి.
అలా కాకుండా ఇంకోటి రాద్దాం. మార్నింగ్ ఉన్నది, దీని ముందు ఫర్ ఉపయోగించాలా సిన్స్ ఉపయోగించాలంటే లాస్ట్కు ఎస్ ఉందా లేదు, కాబట్టి ఇక్కడ సిన్స్ ఉపయోగించాలి, ఇక్కడ సిన్స్ ఉపయోగించాలి అంతే. సో ఓకే, లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారి సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం, ఎస్ ఉంటే ఫర్, ఎస్ లేకపోతే సిన్స్, ఈ రెండింటి మీద బిట్ అడిగినప్పుడు ఎస్ ఉంటే ఫర్, ఎస్ ఓకే ఎస్ లేకపోతే సిన్స్, రైట్. సో ఇప్పుడు బిట్స్ చూద్దాం. ఇక్కడ ఎస్ ఉందా లేదు అంటే ఆన్సర్ ఏమవుతుంది, సిన్స్ అవుతుంది, అది ఆన్సర్, రైట్. అసలు వాస్తవం ఏంటిదంటే ఫర్ అనేటువంటిది ఏమో పీరియడ్ ఆఫ్ టైంను తెలియజేస్తుంది, ఓకే. సిన్స్ అనేటువంటిది ఏమో పాయింట్ ఆఫ్ టైంను, స్టార్టింగ్ టైం ఉంది కదా, పాయింట్ ఆఫ్ టైంను ఇది చూపిస్తుంది, రైట్. అది అసలు మ్యాటర్. కాకపోతే మనకు అయిన సంబంధం లేదు అక్కడ, జస్ట్ ఎస్ ఉంటే ఫర్, ఎస్ లేకపోతే సిన్స్. అయితే అన్ని వేళలా ఆ విధంగానే ఉంటుందని లేదు, కాబట్టి కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ అంటేనే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అందుకే నేను సెకండ్ రూల్ చెప్పా, ఎస్ ఉంటే ఫర్, ఎస్ లేకపోతే సిన్స్, అన్ని సందర్భాల్లో కాదు. మళ్ళీ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. నెక్స్ట్, చూస్ ద ప్యాసివైజ్ దే బిల్ట్ ఎ బ్రిడ్జ్. సో ప్యాసివైజ్ సెలెక్ట్ చేయమన్నాడు. ప్యాసివైజ్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు సెలెక్ట్ చేయమన్నప్పుడు ఫస్ట్ బై ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో బై ఉంది, ఇందులో బై ఉంది, ఇందులో బై ఉంది, ఇందులో బై ఉంది, అంటే అన్ని ప్యాసివైజ్లోనే ఉన్నాయి, రైట్. తర్వాత ఏం చేయాలి, వర్బ్ చేయాలి. కొన్నిసార్లు బై అన్నిట్లలో ఇవ్వడు, అందుకే బై చెక్ చేసుకుంటే 1 2 3 4 సెంటెన్స్లను అబ్జర్వ్ చేసినాం. ఒక దాంట్లో బై ఉంది, ఇంకో దాంట్లో బై ఉంది, మిగతా రెండిట్లో లేదనుకోండి, అంటే మన ఆన్సర్ ఎతకాల్సింది ఇందులోనే. ఆ విధంగా సింప్లిఫై అవ్వడం కోసం ఫస్ట్ బై వెతకాలి అని చెప్పా, రైట్. సో బై అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ గమనించాల్సింది వర్బ్. వర్బ్ ఎందులో ఉంది, V2 ఉంది. V2 ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, వాజ్ ఆన్సర్ అవుతుంది, వాజ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది, రైట్. ఇప్పుడు గమనించండి, దే బిల్ట్ ఏ బ్రిడ్జ్. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ హ్యాజ్ ఉంది, ఇక్కడ బిల్ట్ ఉంది. సో మనం అనుకున్న రూల్ ప్రకారం ఆన్సర్ ఇది అవుతుంది. సో ఈ యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్కు సంబంధించి జస్ట్ మీరు ఒక 10 minutesలోనే ఒక టాపిక్ మొత్తం నేర్చుకునే విధంగా నేను చెప్పడం జరిగింది. సో ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా ఆ వీడియో చూడగలరు. యాక్టివైజ్ ప్యాసివైజ్కు సంబంధించి సింపుల్గా మనం జస్ట్ ఏం లేదు, క్వశ్చన్ చూసి ఆన్సర్ టిక్ చేసే విధంగా, జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ను టిక్ చేసే విధంగా కూడా నేను లాజిక్స్ చెప్పడం జరిగింది, రైట్. సో కాబట్టి అదే ఆన్సర్. నెక్స్ట్, షీ ఈజ్ ఏ డాక్టర్. షీ ఈజ్ ఏ డాక్టర్. సో గమనించండి, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది, ఈజంట్ షీ, డజంట్ షీ, ఈజ్ షీ, వజంట్ షీ. సో దీనికి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా కదా. క్వశ్చన్ ట్యాగ్ మీద బిట్ వచ్చినప్పుడు ఫస్ట్ నాట్ ఉందా లేదా గమనించాలి, ఓకే. ఇక్కడ నాట్ ఉందా లేదు అంటే మనకు క్వశ్చన్ ట్యాగ్లో ఏముండాలి, ఈ విధంగా ఉండాలి, నాట్, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, షీ, ఓకే. మరొక్క నిమిషం, క్వశ్చన్ ట్యాగ్లో నాట్ లేదు కాబట్టి ఫస్ట్ నాట్ రాసుకుంటాం, అంటే ఈ విధంగా షార్ట్ ఫామ్లో, రైట్. తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఈజ్, ఇజంట్. తర్వాత ఇక్కడేముంది, ప్రొనౌను, అంటే మీకు ఇది కనబడట్లేదేమో ఒకసారి గమనించండి, మరొకసారి చెప్తా, గమనించండి. క్వశ్చన్ ట్యాగ్ మీద బిట్ అడిగినప్పుడు నాట్ ఉందా లేదా చూసుకుంటాం, నాట్ లేదు అంటే ఇలా రాసుకుంటాం, రైట్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ని చూసుకుంటాం, అది ఇక్కడ రాసేస్తాం. తర్వాత షీ ఉన్నది, ఇక్కడ షీ రాస్తాం, ఇదే ఆన్సర్. గమనించండి, ఇజంట్ షీ, ఆన్సర్ ఉంది కదా, ఇజంట్, రైట్, ఇజంట్ షీ. సో ఆన్సర్ దిస్ ఈజ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే, నా ఛానల్లో టెట్ సిలబస్కు సంబంధించి అన్ని గ్రామర్ టాపిక్స్ మీద వీడియోలు గలవు. ప్రతి టాపిక్ జస్ట్ 10 minutesలో ఒక టాపిక్ అయిపోతుంది,
ఓకే, ఒక 20 టాపిక్లు ఉన్నాయి మొత్తం. దాదాపు 20 టాపిక్లు. జస్ట్ మీరు 30 మినిట్స్ టైం ఇస్తే 30 మినిట్స్లో సిలబస్ అయిపోతుంది లాజిక్స్ తోటి నేను అనేది. సో కాబట్టి ఒకసారి ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సింపుల్, నౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్. ఐడెంటిఫై పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నప్పుడు దేంతో ఎండ్ అయింది? ఇది ఎల్వై. సో ఎల్వైతో ఎండ్ అయింది ఏమవుతుంది? యాడ్వర్బ్. సో యాడ్వర్బ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ యాడ్వర్బ్. నెక్స్ట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హీ ఈజ్ పూర్ డాష్ హానెస్ట్, బట్ హానెస్ట్, అండ్ హానెస్ట్, బికాస్ హానెస్ట్, సో హానెస్ట్. సో ఇక్కడ గమనించండి, హీ ఈజ్ పూర్ డాష్ హానెస్ట్. ఇటువంటి సెంటెన్స్ వచ్చినప్పుడు హీ ఈజ్ పూర్ బట్ హానెస్ట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. హీ ఈజ్ పూర్ బట్ హానెస్ట్, అది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్, దాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ క్లాస్ మీద, ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ యాక్సెప్ట్ ద జాబ్. ఇఫ్ ఐ యూ అంటే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి ఆప్షన్స్ యామ్, వాజు, వరు, బీ ఉన్నది. సో మనం ఏం చేస్తాం, ఇటువంటివి వచ్చినప్పుడు ఐ కాబట్టి వాజ్ పెట్టేస్తాము, కానీ ఆన్సర్ అది కాదు. అటువంటి వాటికి వాజ్ రాదు, అక్కడ ఏమొస్తుంది? వర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్, ఇది సెకండ్ కండిషన్. ఓకే, ఇఫ్ క్లాస్లో సెకండ్ కండిషన్. రైట్, ఫస్ట్ కండిషన్ కాదు, సెకండ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ క్లాస్ మీద కూడా ఎలా అనేటువంటిది నేను చెప్పడం జరిగింది. అది కూడా ఇక్కడ లాజిక్ ఏంటిదంటే, అది చెప్పలే కదా మీకు. వుడ్ ఉంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ వుడ్ ఉంటే ఇక్కడ ఏమొస్తుందంటే వర్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఇక్కడ వర్ ఇస్తే, ఇక్కడ వర్ ఇచ్చి ఇక్కడ ఖాళీ ఇస్తే ఇక్కడ వుడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్, స్పెల్ట్ వర్డ్. ఇక్కడ కూడా ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను. స్పెల్లింగ్ సంబంధించి ఏది ఎక్కువ అడుగుతాడంటే డబల్ సి కానీ, డబల్ ఈ కానీ, డబల్ ఓ కానీ, డబల్ ఎస్ కానీ, డబల్ టీ కానీ, ఓకే, డబల్ ఎన్ కానీ, ఈ విధంగా డబల్ ఉన్న పదాలే అడుగుతాడు. డబల్ వచ్చినాయి కాబట్టి గుర్తుపెట్టుకుంటే ఆ పదాలే బాగా ప్రాక్టీస్ చేయండి. ఏం అడిగిండు? అకామిడేషన్ అడిగిండు. సో అకామిడేషన్ స్పెల్లింగ్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకే, ఏసీసీఓ ఎంఎంఓ డిఏటిఐఓఎన్. మనం స్పెల్లింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లాజిక్ ఏంటిదంటే, ఆ పదాన్ని విడగొట్టుకుంటూ మనము రాసుకోవాలి. అది ఎలానో చెప్తా చూడండి. అకామిడేషన్ ఉంది కదా, ఫస్ట్ ఆ, ఓకే, అక్ ఫస్ట్ది, అక్, కమ్, మో, డే, షన్, ఈ విధంగా రాసుకోవాలి మనం. అక్, కమ్, మో, డే, షన్, ఆ విధంగా సిలబల్ వైజ్ విడగొట్టుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేటువంటిది వస్తుంది, కరెక్ట్ స్పెల్లింగ్ వస్తుంది. 1 2 3 4 5 ఈ విధంగా 5 పార్ట్స్గా ఉంది అది. నెక్స్ట్, సినోనిమ్ ఆఫ్ బ్రేవ్. బ్రేవ్ అంటే ధైర్యవంతుడు. ధైర్యవంతుడు యొక్క సినోనిమ్ ఏంటిది? వీక్, ఫియర్ఫుల్, కరేజస్, లేజీ. సినోనిమ్ అంటే అదే అర్థాన్ని ఇచ్చేటువంటి ఇంకొక పదం, సేమ్ మీనింగ్ను ఇచ్చేటువంటి ఇంకొక పదాన్ని మనము ఏమంటామంటే సినోనిమ్ అంటాం. రైట్, సో ఆ వర్డ్ ఏంటిదో చూద్దామంటే కరేజియస్. ఆ వర్డ్ వచ్చేసి కరేజియస్, గుర్తుపెట్టుకోండి. కరేజియస్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. కరేజియస్ స్పెల్లింగ్ ఏంటిది? COURAGEOUS, కరేజియస్. రైట్, నెక్స్ట్, యాంటోనిమ్ ఆఫ్ యాన్సియంట్. యాంటోనిమ్ ఆఫ్ యాన్సియంట్. యాన్సియంట్ యొక్క యాంటోనిమ్ ఏంటిది? యాన్సియంట్ అంటే పురాతనమైన, యాంటోనిమ్ అంటే ఆపోజిట్. రైట్, సో పురాతనమైన కాబట్టి పురాతనమైన ఆపోజిట్ ఏంటిది? ఆధునికమైన. రైట్, ఒకసారి చూద్దాం. ఓల్డ్, మోడర్న్, హిస్టారిక్, ప్రిమిటివ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మోడర్న్. ఇది సింపుల్ బిట్సే, బట్ కొన్నిసార్లు ఎగ్జామ్లలో ఇలా సింపులే అడుగుతాడు, కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి అన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ఆపోజిట్ వర్డ్స్కు సంబంధించి నేను ఆల్రెడీ లాజికల్ వీడియో చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏం చెప్పానంటే BPM
ఈ విధంగా అంటే ఒక లాజికే చెప్తున్నాను, అందులో 4-5 లాజిక్లు చెప్పాను. ఏదైనా పదం బీతో కానీ పీతో కానీ ఎంతో కానీ ఎండ్ అయితే ఆ పదానికి మనం ఐఎం తగిలిస్తే ఏమవుతుంది, అది అంటే ఆపోజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తా చూడండి, పాజిబుల్ ఉన్నది, రైట్. పాజిబుల్ అనేటువంటి పదం ఉన్నది. ఈ పాజిబుల్ పదంకి ఆపోజిట్ ఏంటిదంటే నేను చెప్పా కదా ఇంతకుముందు, బీతో కానీ పీతో కానీ ఎంతో కానీ స్టార్ట్ అయితే ఆ పదం ముందు ఐఎం తగిలిస్తే అదే ఆపోజిట్ అవుతుంది. పాజిబుల్ ఇప్పుడు చూడండి ఇంపాసిబుల్, రైట్. ఆ విధంగా సో ఆ విధంగానే లాజిక్స్ కలవు. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. హీ ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ గమనించండి, ఎట్, ఆన్, ఇన్, విత్. గుడ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుంది, ఫిక్స్డ్ ప్రిపోజిషన్. గుడ్ తర్వాత ఎప్పుడైనా సరే నేను ఎప్పటికీ చెప్తూనే ఉన్నా, గుడ్ అనేటువంటి పదం తర్వాత కానీ బ్యాడ్ అనేటువంటి పదం తర్వాత కానీ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే ఎట్ అనేటువంటిది వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోగలరు. సో హీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. సో ఇది ఆన్సర్, ఎట్. నెక్స్ట్, ద బుక్ బిలాంగ్స్ డాష్ మీ. సో ఇక్కడ కూడా ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అడగడం జరిగింది. బిలాంగ్స్ తర్వాత ఏమొస్తుంది, విత్, ఎత్, టు, ఫర్. గమనించండి, బిలాంగ్, BELONGS, బిలాంగ్స్ తర్వాత ఎప్పటికి కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వస్తుంది. బిలాంగ్స్ టు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చూస్ ద ప్లూరల్ ఆఫ్ చైల్డ్. చైల్డ్కు ప్లూరల్ ఏంటిది అని అడుగుతున్నాడు. చైల్డ్ అంటే సింగిల్, ప్లూరల్ వచ్చేసి చిల్డ్రన్ అవుతుంది. చిల్డ్రన్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ. నెక్స్ట్, చూస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే తాకలేని నామవాచకాలు, అలా గుర్తుపెట్టుకున్నాం. పదాలలో తాకలేని ఫీలింగ్ని చెప్పేటువంటి వర్డ్స్ ఉంటాయి, వాటిని మనం రికగ్నైజ్ చేయాలి. హానెస్టీ, నిజాయితీ. చైర్, కుర్చీ. డాగ్, కుక్క. స్కూలు తెలిసిందే మనకు. సో వీటిని మనం తాకగలుగుతాం. సో ఇవి ఆన్సర్ కాదు. నిజాయితీని తాకగలుగుతాం, తాకలేం. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, హానెస్టీ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ ఏమొస్తుంది, రైజ్, రైజెస్, రోజ్, రైజింగ్. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సో గమనించండి, ఇది సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్లో మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ గమనించండి, సన్ అనేటువంటిది ఇక్కడ ఎలా తీసుకుంటామంటే హీగా తీసుకుంటాం. సో హీ కానీ షీ కానీ ఇట్ కానీ సబ్జెక్టుగా ఉన్నప్పుడు వర్బుకు మనం వర్బు 1కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. సో ఇక్కడ గమనించండి, ద సన్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది, ఇట్ కింద కూడా తీసుకుంటాం. సో థర్డ్ పర్సన్ సింగులర్లో వస్తుంది సన్ అనేటువంటి. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బుకి ఏం చేయాలి మనము అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. అందుకే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఇది అవుతుంది, రైట్. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయబడలే, రైజెస్లో యాడ్ చేయబడింది. ఇక్కడ రోజ్ ఇచ్చిండు, ఇక్కడ రైజింగ్ ఇచ్చిండు. సో ఆన్సర్ అది అవుతుంది. నెక్స్ట్, ఈచ్ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ డాష్ నోట్బుక్. ఈచ్ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ డాష్ నోట్బుక్. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఇక్కడ ఏమొస్తుంది, రైట్, దేర్, హీజ్, హర్, అవర్, అవర్స్. ఈచ్ కానీ ఎవ్రీవన్ కానీ ఎవ్రీబడి కానీ ఎనీథింగ్ కానీ అటువంటికి సంబంధించిన ప్రొనౌన్ తర్వాత వాటికి సంబంధించిన వాటికి అంటే ఆ పదాలు ఏదైతే ఉన్నాయో వాటి తర్వాత ఎటువంటి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలనేటువంటిది కంప్లీట్ వీడియో నా ఛానల్లో కలదు. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. సో ఇక్కడ ఈచ్ అనేటువంటిది సింగులర్ని చూపిస్తుంది కాబట్టి మనకు సింగులర్ ప్రొనౌనే వస్తుంది ఇక్కడ. సో దేర్ అనేటువంటిది ఫ్లూరల్, హీజ్, హర్ అనేటువంటిది సింగులర్, అవర్ అనేటువంటిది ఫ్లూరల్, యువర్ అనేటువంటిది ఫ్లూరల్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, హీజ్ ఆర్ హర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్,
ఆల్రెడీ ఈ రూల్ మనం చెప్పుకున్నాం చూడండి. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ డాష్ 5 years. ఇక్కడ ఏమొస్తుంది? సిన్స్, ఫర్, ఫ్రమ్, బై. సో ఇక్కడ మనం వెంటనే గమనించాల్సింది ఏంటిది? ఇది సిన్స్, ఫర్ మీద ఉపయోగించాడు. ఇక్కడ ఎస్ ఉంది. ఎస్ ఉంటే సిన్స్ వస్తుందా, ఫర్ వస్తుందా? ఎస్ లేకపోతే సిన్స్ ఫరా అనేటువంటిది మనం నేర్చుకున్నాం. సో ఈ ప్రశ్నకు సమాధానం మీరు కామెంట్లో తప్పకుండా రాయగలరు. ఒకసారి చెక్ చేసుకోండి మీరు నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. మీ ఆన్సర్ని మిగతా మెంబర్స్ తోటి కంపేర్ చేయండి. వాళ్ళు పంపిందే మీరు పంపారా లేదా అనేటువంటిది. సో ఆప్షన్స్ ఒకసారి చదువుతా చూడండి. ఒక్క నిమిషం. రైట్, ఆప్షన్స్ ఒకసారి చదువుతా చూడండి. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ డాష్ 5 years, సిన్స్ 5 years, ఫర్ 5 years, ఫ్రమ్ 5 years, బై 5 years. సో ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ బిట్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద డాష్ పీక్. సో ఇక్కడ ఏమొస్తుంది? ఓకే, గమనించండి. హై, హయ్యర్, హయ్యెస్ట్, మోస్ట్ హై. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే హయ్యెస్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు రూల్లో చెప్పా. ఓకే, దా కనుక ఉంటే తర్వాత ఈఎస్టీ ఉన్న పదం ఆన్సర్ అవుతుందని. ఓకే, బ్లాంక్ ముందు దా ఉంటే ఈఎస్టీ ఉన్న పదం. గమనించండి, ఈఎస్టీ ఉంది కదా. సో ఈఎస్టీ ఉన్న పదమే ఆన్సర్ మనకు అవుతుంది. ఎప్పుడు? ఈ విధంగా యాడ్జెక్టివ్ మీద అడిగినప్పుడు. సో ఇవి ఈ గ్రాండ్ టెస్ట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇంకా చాలా బిట్స్ కలవు. వాటిని మీరు ఈ పీడిఎఫ్ను, నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్తున్నానో ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయగలరు. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు లింక్ పెట్టండి, నేను పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తుంటాను. రైట్, సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయకపోతే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.